హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మధు టెక్ హబ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మధుకర్. టైప్ స్క్రిప్ట్ డేటా టైప్స్ ఇన్ తెలుగు. సో అంటే లాస్ట్ సెషన్ వి డిస్కస్డ్ అబౌట్ ద వేరియబుల్ డిక్లరేషన్ లెట్ వేర్ కాన్స్టెంట్. సో టుడే సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద డేటా టైప్ అంటే ఏమిటి, డేటా టైప్స్ ఎందుకు అవసరం, some of the important data types in TypeScript, such as string, number, boolean, undefined, any. వీటి గురించి తెలుసుకుందాం. ముందుగా డేటా టైప్ అంటే ఏంటి? సో వీ నో ఆల్రెడీ వేరియబుల్ అంటే తెలుసు కదా మనకి. వాట్ ఈస్ వేరియబుల్? వేరియబుల్ అనేది డేటా స్టోర్ చేయడానికి ఉపయోగించే కంటైనర్. వేరియబుల్ అనేది డేటా స్టోర్ చేయడానికి ఉపయోగించే కంటైనర్. అయితే ఆ కంటైనర్లో ఎలాంటి డేటా యూ వాంట్ టు స్టోర్ చేయాలో ఎలా తెలుస్తుంది? దానికోసం మనం డేటా టైప్ని ఉపయోగిస్తాము. సింపుల్ డెఫినేషన్: ఒక వేరియబుల్లో ఎలాంటి వాల్యూ స్టోర్ చేయాలో చెప్పేదే డేటా టైప్. ఒక వేరియబుల్లో ఎలాంటి వాల్యూ యూ వాంట్ టు స్టోర్ when you are going to say, that is the data type here. So there is what is the basic difference, fundamental difference between JavaScript and TypeScript? JavaScript loosely typed language. మనం జావాస్క్రిప్ట్ వాడేటప్పుడు ఎక్కడ డేటా టైప్ డిఫైన్ చేయం, బట్ టైప్ స్క్రిప్ట్ స్ట్రిక్ట్లీ డేటా టైప్. ఇక్కడ ఎలా డిఫైన్ చేస్తాం? లెట్ ఏజ్ ఇస్ ద వేరియబుల్, దెన్ కోలన్ వీ హ్యావ్ టు స్పెసిఫై ద డేటా టైప్, దెన్ వాల్యూ. నెంబర్ కాబట్టి నెంబర్ డిఫైన్ చేశాను. ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ ఇస్తాను కాబట్టి స్ట్రింగ్ ఇచ్చాను. ఓకే, లైక్ దిస్. మనం వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ బై స్పెసిఫై ద డేటా టైప్? ఎందుకు మనం డేటా టైప్ స్పెసిఫై చేయాలి, చేస్తే అడ్వాంటేజ్ ఏంటి? సో లెట్ ఏజ్ ఈక్వల్ టు నెంబర్ ఈక్వల్ 25 రాశాను. డబుల్ కోట్స్లో ఇచ్చిన సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్ స్ట్రింగ్ ఇది, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాను? నెంబర్ అన్నాను. టైప్ స్క్రిప్ట్ వెంటనే ఇట్ విల్ షోస్ ద ఎర్రర్ ఫర్ us. ఎందుకని? ఏజ్ వేరియబుల్ నెంబర్ టైప్ డిక్లేర్ చేశాం. ఈ డేటా టైప్ ఉపయోగించడం వల్ల ఇట్లాంటి కోడింగ్ మిస్టేక్స్ తగ్గిస్తుంది. మనకి కోడ్ రాసేటప్పుడు మనకి ఎర్రర్ చూపిస్తుంది, అక్కడ హైలైట్ అవుతుంది రెడ్ కలర్లో. కోడింగ్ మిస్టేక్స్ తగ్గిస్తాయి. ఎర్రర్ ముందుగా కనిపిస్తుంది, కోడ్ చదవడం సులభం అవుతుంది. సో బేస్డ్ ఆన్ ద మీరు డిఫైన్ చేసే డేటా టైప్ బేస్ చేసుకొని, సో what are the operations are possible on that value will be shows to you. That is intelligence సజెషన్స్ వస్తాయి. అప్లికేషన్ మరింత రిలయబుల్గా ఉంటుంది. అదే డేటా టైప్ యొక్క సేఫ్టీ. అది డేటా టైప్ యొక్క సేఫ్టీ. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా ఒక 5 ఇంపార్టెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. అందులో స్ట్రింగ్ డేటా టైప్, టెక్స్ట్ లేదా సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ స్టోర్ చేయడానికి స్ట్రింగ్ని ఉపయోగిస్తాం. స్ట్రింగ్ను 3 విధాలుగా రాయొచ్చు. సో యూ కెన్ గివ్ విత్ ఇన్ డబుల్ కోట్స్, యూ కెన్ గివ్ విత్ ఇన్ సింగిల్ కోట్స్, యూ కెన్ గివ్ ఆర్ బ్యాక్ టిక్ ఆల్సో వీ కెన్ గివ్ విత్ దిస్. చూడండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు న్యూ ఫైల్ ఐఎమ్ క్రియేటింగ్. Data types 1 dot extension of the file .ts and let name equal to string, colon equal to string, like this. Single quotes I given, double quotes I given, then I given the back tick also I used it is back tick also I used, right? Now console.log, the variables you should not give in the double quotes. Name console.log, లొకేషన్. చూడండి, నేమ్ లొకేషన్ బ్రైట్ గా ఉంది, బట్ సిటీ అనేది డిమ్డ్ గా ఉందా లేదా?
సో వేరియబుల్ మనం డిక్లేర్ చేసి ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ దట్ వన్, మీరు వాడకపోతే ఇట్లా ఉంటుంది అది. యువర్ డిఫైన్డ్ వేరియబుల్ మెమరీ allocated నాట్ ఇన్ యూస్. నౌ సి if I try to display that value, console dot log of city, when it comes into the right, save, run, code is there, click this one, it shows that values are going to be displayed to me. అయితే ఇక్కడ మనం సింగిల్ కోడ్ డబుల్ కోడ్ గురించి తెలుసు కానీ దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయలేదు ఇప్పుడు. సో దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఈ బ్యాక్ టిక్ ఏమంటారంటే టెంప్లేట్ లిటరల్స్ అంటాం. ఏమంటాం? టెంప్లేట్ లిటరల్స్. సో ఈ వీటి వాడటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ వేరియబుల్స్ డైరెక్ట్ గా యూ కెన్ ఎంబెడెడ్ ఇన్సైడ్ ద స్ట్రింగ్. ఇన్సైడ్ ద స్ట్రింగ్ వీ కెన్ ఏబుల్ టు ఎంబెడెడ్ ఇట్ ఈస్. చూడండి, నాకు ఈ వాల్యూస్ డిస్ప్లే చేయాలి అనుకున్నాం అనుకో, సపోజ్ మనం ఎలా రాస్తాం స్టేట్మెంట్ ఇక్కడ, ఆల్ దీస్ 3 values I want display within the string it is. The procedure one, console dot log. ఏం చెప్పాలనుకుంటున్నాను, my name is, now plus concatenate plus we can use name. తర్వాత again plus double quotes my native place is, again plus location, okay, plus and now I am at city. ఇక్కడ కొంచెం కాంప్లికేషన్ గా ఉంది. ఇక్కడ వేరియబుల్స్ విత్ స్ట్రింగ్స్ తోటి కంకాటినేట్ చేసి రాసేటప్పుడు మనకి ఇది కాంప్లికేషన్ గా ఉంది కదా. సో రన్ చేద్దాం, ఏమొస్తుంది చూద్దాం. సేవ్ ఇట్ ఈస్ అంటారా. మై నేమ్ ఈస్ మధుకర్, మై నేటివ్ ప్లేస్ ఇస్ నెల్లూరు అండ్ నౌ ఐ ఆమ్ ఎట్ హైదరాబాద్. దీన్ని ఈ టెంప్లెట్ లిటరల్స్ వాడటం వల్ల ఎంత సింప్లిఫైగా రాయొచ్చు చూడండి. స్క్రిప్ట్ ఈజీగా మనం ఆ వేరియబుల్స్ ని యూ కెన్ ఎంబెడెడ్ ఇంటూ యువర్ స్ట్రింగ్. ఎలా చేస్తాం చూద్దాం. ప్రొసీజర్ console dot log, console dot log. So literals we have to use backtick. I'm going to use. ఏం చేస్తాను ఇప్పుడు, సింపుల్ గా మై నేమ్ ఈస్, నాకు ఈ వాల్యూ డిస్ప్లే కావాలి, నేమ్ వేరియబుల్ వాల్యూ డిస్ప్లే కావాలి. Let me my name. Just you can go for the prefix with the dollar in curly bracket. You can specify the variable name, then comma, then my native place is dollar in curly bracket location, comma. Now I stay in city where dollar prefix the dollar city. Close the backtick.
లైక్ దిస్. సో మనకి ఈ విధంగా టెంప్లేట్ లిటరల్స్ వాడటం వల్ల ఆ వేరియబుల్స్ అనేది ఇన్సెట్ డైరెక్ట్గా మనం యూజ్ చేసుకుని వాడచ్చు. ఇట్లా అడ్వాంటేజ్. ఇది ఈజీగా రాయొచ్చు ఇట్లా. సో జనరల్గా రియల్ టైం ప్రాజెక్ట్స్లో ఎక్కువగా ఈ బ్యాక్ టిక్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. If I run, see both are going to same way going to displacement, but it is more easy to write it is. That is the one additional concept. Template returners compared to the JavaScript. Here we are going to use more it is. Okay. అక్కడ కూడా వాడచ్చు. There is no wrong. It is JavaScript also only data type you have to specify. సో ఇక్కడ ఏం డిస్కస్ చేస్తాం ఇప్పుడు స్ట్రింగ్ గురించి డిస్కస్ చేస్తాం. స్ట్రింగ్ అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. 3 వేస్లో మనం స్ట్రింగ్ని అసైన్ చేయొచ్చు. విత్ ఇన్ డబుల్ కోట్స్ ఇవ్వచ్చు, లేదా సింగిల్ కోట్స్ వాడచ్చు, లేదంటే బ్యాక్ టిక్ని కూడా వాడచ్చు. బ్యాక్ టిక్ వాడటం వల్ల అడ్వాంటేజ్ అంటే యూ కెన్ యూజ్ ద వేరియబుల్స్ డైరెక్ట్లీ ఇన్ యువర్ స్ట్రింగ్. యూ కెన్ ఏబుల్ టు ఎంబెడెడ్ ఇట్ ఈస్. బ్యాక్ టిక్ ఉపయోగించి వేరియబుల్స్ని సెంటెన్స్ డైరెక్ట్గా ఎంబెడ్ చేయొచ్చు. చుట్టంగా ప్రాక్టీస్ చేయాలి, పక్కన నుంచి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ డేటా టైప్. మనకి జావా స్క్రిప్ట్లో కూడా నెంబర్ డేటా టైప్ ఉంటుంది. సో ఇట్ కెన్ స్టోర్ ద హోల్ నెంబర్స్ యాజ్ వెల్ డెసిమల్ నెంబర్స్ ఆల్సో. సో వీ కెన్ గో. సో హౌ వీ కెన్ డిక్లేర్, ఇందులో నెంబర్ స్టోర్ చేయడానికి నెంబర్ డేటా టైప్ని ఉపయోగిస్తాం. ఇందులో హోల్ నెంబర్స్ వితౌట్ డెసిమల్ వాల్యూస్, విత్ డెసిమల్ ఆల్సో ఇట్ గోన్ టు అలౌస్ లైక్ దిస్. Now see here, let age colon number data type 25. Decimal values also I give. Save, clear, run. You got the output like this. Okay, number data type. ఇంకేంటి బులియన్, another common thing, boolean data type. కేవలం 2 types of values మాత్రమే we can able to store. ఏంటవి? either true or false. ఈ టైప్లో ఎక్కువగా కండిషన్స్ ఉపయోగిస్తాం. ఈ బులియన్ డేటా టైప్ ఎక్కడ వాడతాం? కండిషనల్ స్టేట్మెంట్ దగ్గర వాడుతుంటాం. ఓకేమా. నౌ let is logged in. డేటా టైప్ చెప్పాలి ఆఫ్టర్ వేరియబుల్ డిక్లరేషన్. boolean equal to true, then console dot log is logged in. Now if I run it is, the output will be gives like this, true. So you go for true or false. When you are going to use the true or false, you should not give double quotes for the true false values. The reserved words, compare can understood it is. You should not give double quotes for this. Okay. So we discussed about the string. ఏం డిస్కస్ చేస్తాం? డేటా టైప్. వాట్ ఈస్ డేటా టైప్ అంటే తెలుసుకున్నాం. అడ్వాంటేజెస్ ఆఫ్ డేటా టైప్స్ గురించి తెలుసుకున్నాం. దెన్ డిఫరెంట్ డేటా టైప్స్ ఏం తీసుకున్నాం? ఫస్ట్ స్ట్రింగ్, సెకండ్ వన్ నెంబర్, థర్డ్ వన్ సో బూలియన్. ఇంకా 2 ఉన్నాయి. ఏంటవి? ఫోర్త్ వన్ ఈజ్ అన్డిఫైన్డ్, ఫిఫ్త్ వన్ ఎనీ, అన్డిఫైన్డ్ ఎనీ. ఇవి 2 కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన డేటా టైప్స్. అన్డిఫైన్డ్ డేటా టైప్, ఒక వేరియబుల్ క్రియేట్ చేసి నువ్వు ఏ వాల్యూ ఇవ్వకపోతే దాన్ని అన్డిఫైన్డ్గా డిఫాల్ట్ కన్సిడర్ చేస్తుంది. చూడండి ఎగ్జాంపుల్, ఒక వేరియబుల్ డిఫైన్ చేశాను. డిక్లేర్ ద వేరియబుల్. I didn't say true or false or something I'm going to store. If I go for here console.log,
is logged in, I said. If I run it is, see what is saying that undefined. What is saying ma? Undefined. లేదంటే another example, let value colon ఇక్కడ undefined కూడా చెప్పొచ్చు, equal to undefined, equal to undefined. Then console dot log value ఓకే పెట్టించాను. క్లియర్, రన్ ఇట్ ఈస్. సో క్లియర్, రన్ ఇట్ ఈస్. నాకు సేవ్ చేయలేదు, అందుకే ఇది ప్రింట్ కాదు. Undefined. అయితే now I don't know what is the value I'm going to define, but there is a possibility. Later I can go for the string value I'm going to assign. Now I'm not going to say anything, but later there is a possibility. It can be undefined or it can be a string or it can be a string. అప్పుడు how we can say it is, ఇక్కడ యూనియన్ టైప్ వాడచ్చు with undefined data type to union type. So how we can go for this? Let project release date. ప్రాజెక్ట్ రిలీజ్ మనకు మినిషా తెలుస్తుందా తెలియదు కదా, ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కానీ బట్ మే నాట్ బి ఇట్ ఈస్. ఇక్కడ ఇట్ కెన్ బి a string, it can be a string or pipe, it is undefined. At this moment I don't know, later I can go for the string value, maybe possibility. Undefined అని console dot log of entry project release date. So what is the output we can expect here? Undefined కదా. Now what I will do, I will go into assign the value, assign string value project release date equal to సో 6 అని ఇచ్చాను. ఇప్పుడు console dot log a project release date. ఇప్పుడు వస్తుంది, the date will be displayed for us like this. Save, clear, undefined, like this are going to get. అర్థం చేసుకోండి, ఇక్కడ ఏం చెప్తుంది, దీని అర్థం ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్, స్ట్రింగ్ యూనియన్ అన్డిఫైన్డ్ అంటే, సో వేరియబుల్లో స్ట్రింగ్ అయినా ఉండొచ్చు లేదంటే అన్డిఫైన్డ్గా అయినా ఉండొచ్చు, స్ట్రింగ్ అయినా ఉండొచ్చు లేదంటే అన్డిఫైన్డ్ అయినా ఉండొచ్చు అంటున్నాం. నా different data type values may be according to my requirement. I want to store it is. Then there is a last one called by any data type. Data ఏ డేటా అయినా యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పాలి, either string or number or boolean, whichever it is. ఓకే, ఎనీ ఉపయోగిస్తే టైప్ స్క్రిప్ట్ ఏమవుతుంది, జావా స్క్రిప్ట్ లాగా ఇది. సో టైప్ స్క్రిప్ట్ టైప్ చెకింగ్ చేయదు, డేటా టైప్ ప్రొటెక్షన్ ఉండదు. అందుకే రియల్ టైం ప్రాజెక్ట్లో ఎనీ అనేది ఎక్కువగా వాడకూడదు. చూడండి ఎలా డిఫైన్ చేయొచ్చు చెప్తాను. సో ఎనీ లెట్ డేటా
అని డిఫైన్ చేసాం. ఇక్కడ సపోజ్ ఎన్ని అన్నాగా కన్సోల్ డాట్ లాగ్ డేటా అని ఇచ్చి రన్ చేస్తే వాట్ అవుట్పుట్ ఐ విల్ గెట్. ఇక్కడ ఫైల్ సేవ్ అయిందా లేదా మనకి ఇక్కడ తెలుస్తుంది. యూ హ్యావ్ టు సేవ్ ఇట్ ఈస్ సేవ్ control is also you can use save. After save you run undefined. So any values are not defined, no, any means anything undefined అనే వస్తుంది. అంటే ఏది వాల్యూ అసైన్ చేయలేదు ఇంకా undefined అంటే. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది undefined వచ్చింది. ఇక్కడ now what I will go to do, assign number I want to assign data equal to 369 ఇచ్చాను. Then console dot log డేటా ఇచ్చి యాక్సెప్ట్ చేస్తా లేదా చూస్తున్నాం మనం. ఓకే, నా సేవ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు మళ్ళా నేను ఒక స్ట్రింగ్ వాల్యూని ఇవ్వాలనుకుంటున్నాను. స్ట్రింగ్ వాల్యూని ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఏమి ఇస్తున్నాను ఇక్కడ మధుకర్ అని ఇచ్చాను. సేవ్ క్లియర్ అండ్ రన్ యాక్సెప్ట్ చేస్తుంది. ఎనీ అంటే it allows the different data type values to store it is. Okay, so now TypeScript data types అనేవి strong foundation లాంటివి. So I explained the each data type with an example. Okay, try to understand and try to practice. It's not difficult, no, simple concept only it is. So you have to practice. So notes also will be given. So I given my WhatsApp number there. You can go through that WhatsApp number, give the message to me if required. I will go and give the information to you. Okay. So thank you. Please subscribe the channel for more videos. Thank you. Bye.